హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఏప్రిల్ 23 వైశాఖ పౌర్ణమి తర్వాత కుంభరాశి వారి జీవితంలో వచ్చే భారీ మార్పులు ఏమిటి? కుంభరాశి వారికి ఏప్రిల్ 23 తర్వాత ఎలా ఉండబోతోంది? వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ నెలలో ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అనుకున్నటువంటి కొన్ని పనులు మందకొడిగా సాగుతూ ఉంటాయి. శని ప్రభావం జన్మతః ఉన్నటువంటి జన్మ లగ్నంలో జన్మరాశిలో శని ఉన్నటువంటి వారికి కొంత ఆరోగ్య సమస్యలు కూడా విపరీతంగా ఉంటాయి. ఉద్యోగంలో వీరికి ఎంత శ్రద్ధ చూపించినా పై అధికారులు మీరు ఏ పని చేయట్లేదు, ఎందుకు బద్ధకంగా ఉంటున్నారు, మీ పని మాకు నచ్చట్లేదు అని చెబుతూ ఉంటారు. మంచితనంతోనే విజయాలను పొందగలుగుతారు కుంభరాశి వారు. కుంభరాశి వారు ఈ సమయంలో బాగా ఓపికగా ఉండాలి. అధికారులు పని చేయట్లేదు అన్నారు కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. ప్రభావం దీర్ఘంగా ఉండటం వలన కొన్ని దుష్ట శక్తులు కూడా మిమ్మల్ని ప్రమాదంలోకి ముంచివేస్తూ ఉంటాయి. దీనికి కారణం శని. అది మిత్రరూపం లేదా బంధువుల రూపం లేదా ఆర్థిక రూపంలో రావచ్చు. అప్పు చేయవలసిన సందర్భాలు కూడా ఈ కుంభరాశి వారికి రాబోతున్నాయి. ఏప్రిల్ 23 తర్వాత కుంభరాశి వారు మనోధైర్యంతో ఉండాలి. వ్యాపారస్తులు తమ వ్యాపార శాఖలను పెంచడానికి ఆలోచన చేస్తారు. ఆర్థికంగా స్థితి గతి బాగోలేదు, అయినప్పటికీ అవకాశాలు వస్తూ ఉంటాయి. తెలిసినటువంటి వారు రావటం, చెప్పటం, వారి వంతుగా సహకారం చేస్తాము అని అనటం, ఇవన్నీ కూడా కుంభరాశి వారికి ఇప్పుడు ఈ సమయంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీటిని మీరు పూర్తిగా నమ్మి మోసపోకండి. తొందరపాటుతో స్థిరాస్తులను అమ్మి ప్రయత్నాన్ని కుంభరాశి జాతకులు అస్సలు చేయకండి. ఏకాగ్రతతో పనులు చేసుకోండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించండి కుంభరాశి వారు. కుంభరాశి వారు ఒకానొక విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మంచి ఫలితాలను మీకు ఇస్తుంది. స్వయంకృత అపరాధములు చేసేటటువంటి సందర్భాలు ఈ మాసంలో కొంత కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా ముఖ్యంగా చేనేత మరియు వ్యవసాయ వృత్తులలో కుంభరాశి వారికి కలిసి వస్తుంది. అలాగే దేశీయ మార్కెట్లో కొన్ని ఉత్పత్తులని అమ్మటానికి ఈ యొక్క కుంభరాశి జాతకులు చేసేటటువంటి కళాత్మకమైనటువంటి వస్తువులు అమ్మటంలో మంచి రేటు పలుకుతుంది. గుర్తింపు రావటం ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆదాయం కొంత కలగకపోవచ్చు, కానీ మిగతా పరంగా చాలా సంతోషంగా ఉంటారు ఈ కుంభరాశి వారు. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి కొన్ని ప్రమాదాలు గోచరిస్తున్నాయి. వారు ఎంతో ఆత్మీయంగా తీసినటువంటి సినిమా ఫ్లాప్ అవటం వంటివి కానీ జరుగుతూ ఉంటాయి. దాని నుంచి రావాల్సిన గుర్తింపు రాకపోవటం వీరికి జరగవచ్చు. వీరు ఆర్థికంగా కూడా ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు. న్యాయ వ్యవస్థ యందు కుంభరాశి వారికి చాలా చక్కటి లాభం చేకూరుతుంది. కుటుంబ పరంగా ఎంతో లాభాన్ని పొందగలుగుతారు. న్యాయ వ్యవస్థలో ఉండే కుంభరాశి జాతకులు, వైద్య వృత్తి చదివేటటువంటి విద్యార్థులకు ఈ సమయం బాగా మంచి స్థితి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సమయం వారు ఏవి పనులు తలపెట్టాలనుకున్నా కూడా వారికి ఆ పనులలో మంచిగా రాణించగలుగుతారు ఈ కుంభరాశి వారు. విదేశాలలో ఉన్నటువంటి కుంభరాశి వారు తప్పనిసరిగా బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారు ఎవరికి అప్పు ఇవ్వకండి, ఎవరికి మధ్యవర్తిత్వం వహించకండి. కుంభరాశి వారు ఆ సందర్భంగా ఎవరితో కూడా పరిచయాలను పెట్టుకోకండి. ఈ కుంభరాశి వారు ఇవన్నీ కూడా మీకు చాలా ప్రమాదాన్ని గోచరిస్తున్నాయి. కుంభరాశి వారికి విదేశాలలో ఉన్నటువంటి కుంభరాశి వారికి కూడా ఈ సమయం అంతగా బాలేదని చెప్పుకోవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు కానీ, ఆరోగ్యం విషయంలో కానీ కుంభరాశి వారు విదేశాలలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా చాలా జాగ్రత్త వహించాల్సిన సందర్భం ఇది అని మనం చెప్పుకోవచ్చు. స్త్రీలు వస్త్రోపకరణాలపై శ్రద్ధ చూపిస్తారు. ఈ రకమైనటువంటి విషయాలలో ఎంతో జాగ్రత్త వహించాలి. దేవతారాధన చేయటం, కుంభరాశి వారు దేవతా ఉపాసకులతో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. వారి నోటి నుండి వచ్చేటటువంటి కొన్ని మాటలు మీకు అనుగ్రహాన్ని ఇస్తాయి, చెడు మాటలు ఆగ్రహాన్ని ఇస్తాయి. దానివల్ల మీకు చెడు జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారి ద్వితీయార్థం అనితర సాధ్యమైనటువంటి పనులను విశేషంగా చేయగలుగుతారు. అదే కాకుండా పనుల్లో ఉన్న రహస్యాన్ని
గ్రహించి మీరు వాటిని ఇట్టే ఛేదించగలుగుతారు. కాబట్టి కుంభరాశి వారు ఏప్రిల్ 23 తర్వాత మీరు ఏ పని అనుకున్నా అది వెంటనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గృహం నందు ఖరీదైన వస్తువులను జారవిడిచే సందర్భం కూడా ద్వితీయార్థంలో కుంభరాశి వారికి గోచరిస్తుంది. జన్మ జాతక రీత్యా జాతకాలు పరిపూర్ణంగా కలిసినట్లయితే కుంభరాశి జాతకులు వివాహ విషయంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలా కాకుండా మీరు వివాహం విషయంలో ఈ సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు అంత అనుకూలంగా లేవనే చెప్పుకోవచ్చు. అలా కాకుండా వివాహం చేసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామితో మీకు విభేదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారు వివాహం విషయంలో ఈ సమయంలో జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయటం మంచిది. రాజకీయ నాయకులకి ఈ యొక్క ఏప్రిల్ నెలలో లాభదాయకంగా ఉన్నప్పటికీ శ్రమ అధికంగా ఉంటుంది. అధికమైనటువంటి శ్రమని పడవలసి వస్తుంది. ఆప్తుల్ని అలాగే ఎంతో మీరు ఇష్టపడినటువంటి వారిని కోల్పోవాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు. రాజకీయ రంగంలో కుంభరాశి వారు తొందరపాటుతో నోరు జార విడుచుకోవద్దు. ప్రమాదంలో కొన్ని పొంచి ఉన్నప్పటికీ ఉద్యోగస్తులైన వ్యాపారస్తులైన స్త్రీ పురుషులు ఎవరైనా సరే తగు జాగ్రత్తలతో వాహనాలను నడపడం మంచిదే. కుంభరాశి వారు మీకు సంబంధం లేకుండా మీరు మంచి మార్గంలో వెళుతున్నప్పటికీ ప్రమాదం పొంచి ఉండి కుంభరాశి వారికి శని భగవంతుని యొక్క ఆరాధన చేయటం వల్ల కుంభరాశి వారు పురాతనమైనటువంటి శివాలయ దర్శనాలు చేయటం వల్ల కుంభరాశి వారు వీటి నుంచి బయటపడగలుగుతారు. ఈ దర్శనాలు వీరికి ఎంతో లాభాన్ని చేకూరుస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. ఈ సమయంలో కుంభరాశి వారికి ద్వితీయార్థంలో దర్శనం చేసుకోవడం ద్వారా దర్శన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి వారికి జీవిత భాగస్వామితో ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా మాట్లాడుకోండి. తొందరపాటుతో ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోవద్దు. సత్సంతాన ఫలితం ఈ మాసంలో కుంభరాశి వారికి స్పష్టంగా గోచరిస్తోంది. సంతాన పరమైనటువంటి లాభాన్ని కూడా వీరు చూడగలుగుతారు. ఈ సమయంలో కుంభరాశి స్త్రీలు మీరు పరిచయం లేని వ్యక్తులతో చాలా దూరంగా ఉండాలి. అనవసరంగా పరిచయం లేని వ్యక్తులు మీతో పరిచయం పెంచుకోవడానికి వేచి ఉన్నారు. కాబట్టి అటువంటి వారికి దూరంగా ఉండటం మంచిది. నూతన పరిచయాలు స్త్రీలకు ఈ యొక్క సమయంలో అంత మంచిది కాదని చెప్పుకోవచ్చు. దానివల్ల మీకు జీవితంలో చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనం వృధాగా ఖర్చు పెట్టకూడదు. ధనాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. అన్న పదార్థాలు సంతృష్టిగా దొరికే సందర్భాలు కూడా ఈ యొక్క 23 తర్వాత కుంభరాశి వారికి పుష్కలంగా గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల కలయిక ఆనందకరమైనటువంటి సమయం. అలాగే ఆనందదాయకమైనటువంటి దర్శనాలన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉంటారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకునే అవకాశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. భగవద్గీతని కానీ శివ పురాణం కానీ శ్రీమద్ రామాయణం కానీ పుస్తకాలను తీసుకొని పంచిపెట్టినట్లయితే కుంభరాశి వారు ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు. ఈ ఏప్రిల్ మాసంలో మీరు గోవుని రక్షించండి, గోసేవ చేసుకోండి, గోవుని పూజించండి, లేదా గోవుకి గ్రాసం అందించడానికి మీరు ఆర్థికంగా వీలైనంత సహాయం చేయండి. ఇలా చేయటం వల్ల మీకు చాలా వరకు మంచి ఫలితాలు లభిస్తాయి ఈ సమయంలో అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఏప్రిల్ 23 తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, వాటి నుంచి తప్పించుకోవడానికి కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేయాలి, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.